హాయ్ ఫ్రెండ్స్, కొమ్ముల బాయిలర్ సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మన కొత్త వ్యక్తి ముందుకు వస్తాను. టాపిక్ల ముందు మన ఛానల్లో ఉన్న కొత్త వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే బాయిలర్ అటెండెంట్గా మేము ఎలా అప్లై చేసుకోవాలో కొంచెం తెలపండి అన్న అని చెప్పి మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు. అందుకోసం వీడియో చేస్తున్నానండి. ఫ్రెండ్స్, జాగ్రత్త చూడండి. ఈ వీడియోలో మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు పూర్తిగా చూస్తేనే మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను డీటెయిల్గా చెప్పబోతాను ఫ్రెండ్స్, ముందుగా బాయిలర్ ఆపరేటర్గా అంటే అటెండెంట్గా మీరు క్వాలిఫై అవ్వాలంటే 10th క్లాస్ అనేది ముందుగా పాస్ అయి ఉండాలి. మీరు పాస్ అయితేనే మీరు 2nd క్లాస్ లైసెన్స్ ఆపరేటర్గా మీరు అప్లై చేసుకుంటానికి ఎలిజిబిలిటీ అవుతారు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఆల్రెడీ 2nd క్లాస్ ఉన్నవాళ్ళు 1st క్లాస్ లైసెన్స్కి అప్లై చేసుకోవాలంటే మీకు 2nd క్లాస్ లైసెన్స్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీకు 10th క్లాస్తో అనేది మీకు పనికిరాదు ఫ్రెండ్స్. అండ్ అలాగే మీరు మీ హెల్త్ కండిషన్ మీ ఎలా ఉంది అని మీ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఒక ఎంబీబీఎస్ డాక్టర్ చేత గుర్తింపు పొందిన ఎంబీబీఎస్ డాక్టర్ చేత మీరు తప్పనిసరిగా మీ హెల్త్ కండిషన్ అనేది రిపోర్ట్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు 10th క్లాస్ సర్టిఫికేట్ ఒకటి అండ్ హెల్త్ కండిషన్ ఒకటి, హెల్త్ అంటే మీ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఒకటి, ఈ రెండు కూడా జత చేయాలి. అండ్ అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటే మీరు ఏ ఫ్యాక్టరీలో చేశారో ఆ ఫ్యాక్టరీ లెటర్ హెడ్ మీద మీరు జాయినింగ్ అయిన డేటు అండ్ మీరు ఫైర్మ్యాన్గా చేశారా, అసిస్టెంట్ ఫైర్మ్యాన్గా చేశారా, మీకు సంబంధించిన మీ జాబ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ లెటరు కంపెనీ లెటర్ హెడ్ మీద మీ ఎక్స్పీరియన్స్ లెటర్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అది కూడా జత చేయాలి. అండ్ ఇవి 3 జత చేసిన తర్వాత ఒక 3 ఫొటోస్ ఈ యొక్క అప్లికేషన్లో ఒక ఫోటో అనేది అతికించాలి. అండ్ 2 ఫొటోస్ బ్యాక్ సైడు నీట్గా సంతకం చేసి ఆ 2 ఫొటోస్ కూడా మీరు ఆ యొక్క అప్లికేషన్ మీద మీరు పిన్ కొట్టి మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే మీ యొక్క ఏదైనా ఆర్గనైజేషన్ మాన్యువల్గా ఇచ్చిన కాంట్రాక్టర్ ఏదైనా ఎక్స్పీరియన్స్ లెటర్ ఇచ్చిందైతే అది పనికిరాదు ఫ్రెండ్స్. అది పొరపాటున ఎలిజిబిలిటీ అనేది ఎవరు ఏదైనా ఫ్యాక్టరీ ఐబీఆర్ బాయిలర్ ఉన్న ఫ్యాక్టరీకి సంబంధించిన లెటర్ హెడ్ మీద అధికారికంగా మాత్రమే ఎలిజిబిలిటీ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఈ యొక్క పరీక్షల్లో ప్రవేశం కోసం ఏమన్నా తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే అవి మీరు పొరపాటున మీరు నమ్మవద్దు. అండ్ అలాగే మార్చి నెల 31వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే స్వీకరిస్తారు 2026, గుర్తుపెట్టుకోండి. అదర్ స్టేట్ నుంచి అప్లై అనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా ఎన్ఓసి అనేది జత చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జామినేషను తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్. 31వ తారీఖు మార్చి నెల 2026 సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే అప్లికేషన్ స్వీకరిస్తారు. 5 గంటల తర్వాత స్వీకరించడం అనేది జరగదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు కట్టిన చలానా మీరు ఈ యొక్క అప్లికేషన్కి మీకు కావలసిన చలానా అనేది తప్పనిసరిగా మీరు పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన చలానా అనేది మీకు రిటర్న్ అనేది రాదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. 2nd క్లాస్ లైసెన్స్కి మీరు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి 708 రూపాయలు చలానా అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ 1st క్లాస్ లైసెన్స్ ఆపరేటర్లుగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి 1180 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చలానా రెసిప్ట్ కూడా జత చేసి ఈ యొక్క సంబంధిత బాయిలర్ డైరెక్టర్ గారి ఆఫీస్కి పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది నేను ఆల్రెడీ లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు తప్పనిసరిగా మీ యొక్క ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి అనేది మాత్రం తప్పనిసరిగా మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఈ చలానా కట్టేటప్పుడు ఈ యొక్క మెన్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్లో కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.